ఆడవాళ్ళ పీరియడ్ సైకిల్ అనేది 28 డేస్ ఉంటే 14థ్ డే నాడు ఎగ్ రిలీజ్ అవుతుంది. అదే వాళ్ళ పీరియడ్ 30 డేస్ ఉంటే 16థ్ డే నాడు ఎగ్ రిలీజ్ అవుతుంది. అదే వాళ్ళ పీరియడ్ 26 డేస్ ఉంటే 14థ్ డే నాడు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ అనేది రిలీజ్ అయిన రోజు వెంటనే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి వెంటనే సెక్స్ చేయాలి అనిపిస్తుంది. మన బాడీ యొక్క మెయిన్ లక్షణం నెక్స్ట్ జనరేషన్ కి వారసుని రెడీ చేసి పెట్టడం. అందుకే నీతో ఎలా అయినా సెక్స్ చేయించాలని నీ బాడీ అలాగే నీ బాడీలో ఉన్న హార్మోన్స్ కలిపి ఒక గేమ్ ఆడుతాయి. నీకు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 12 నుంచి 14 రోజుల మధ్యలో నీకు సెక్షువల్ థాట్స్ విపరీతంగా ఉన్నాయంటే దాని అర్థం మళ్ళీ ఎగ్ రిలీజ్ అయింది అని అర్థం. నీ బాడీ మళ్ళీ యుద్ధానికి రెడీ అయింది అని అర్థం. నీ కింగ్ కాంగ్ బాడీకి సరిపోయే గాడ్జిల్లాని వెతుక్కోమని చెప్తుంది. బాడీలో ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ అనేది స్పమ్ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తుంది. ఆ ఎగ్ అనేది కేవలం 24 అవర్స్ మాత్రమే బతుకుతుంది. ఎక్కడ స్పమ్స్ వస్తాయో ఎగ్ ని టచ్ అవుతాయో అని గర్భసంచి కొన్ని ప్రొసీజర్స్ ని రెడీ చేసుకొని ఉంచుతుంది. అది ఎలా అంటే ఆ పిల్లాడు హాస్టల్ నుంచి ఇంటికి వస్తున్న కొడుకు కోసం అమ్మ అన్ని పిండి వంటలు రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నట్టు. ఆ పిల్లాడు అమ్మకి ఫోన్ చేసి నాకు అర్జెంట్ వర్క్ ఉంది రావట్లేదు నువ్వే తిను అని చెప్తే ఆ తల్లి ఏడ్చుకుంటూ డస్ట్బిన్ లో పడేసినట్టు. స్పమ్ కోసం ఎగ్ వెయిట్ చేసి 24 గంటలు గడిచిన తర్వాత కూడా స్పమ్ రాకపోవడంతో ఆ ఎగ్ మరియు రెడీ చేసిన ప్రొసీజర్స్ మొత్తం రక్తం రూపంలో బయటికి వస్తుంది. దానినే పీరియడ్స్ అంటారు. ఇక్కడ హస్బెండ్స్ కి తెలియాల్సింది ఏంటి అంటే వైఫ్ కి ఉన్న గర్భసంచి ఏడిపేరా పీరియడ్స్ అంటే. నువ్వు ఏడిస్తే కన్నీళ్లు మాత్రమే వస్తాయి, అదే నీ వైఫ్ గర్భసంచి ఏడిస్తే ఏకంగా రక్తాలే వస్తాయి. అలాంటి అమ్మాయిని వీలైతే 5 రోజులు సరిగ్గా చూసుకో, లేదంటే ఒక మూలకి కూర్చో.